రేవంత్ రెడ్డి మరోసారి అంటే ఈ వర్గాలు ఆ వర్గాలు కాకుండా అన్ని వర్గాలకి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు అదే విధంగా మనం యాడ్స్ చూస్తుంటాం, రోడ్ల పైన యాడ్స్ చూస్తుంటాం, యాడ్ ఏజెన్సీ చూస్తుంటాం, దానికి సంబంధించిన వీళ్ళు సో ఇక్కడ కూడా వీళ్ళ పొట్ట కూడా కొడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏందన్న, అంటే ఏంది ఇష్యూ, ఏం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు, ఎందుకు ఈరోజు ఇంతమంది సమావేశం కావాల్సి వచ్చింది? 18 మార్చి 3వ నెల 2024 నాడు ఒక సర్క్యులర్ తీసుకొచ్చిండ్రు. కొత్త వాటికి పర్మిషన్ లేదు, పాత వాటిని రెన్యువల్ చేయొద్దని చెప్పేసి ఒకదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి చాలా తెలివిగా తీసుకొచ్చి చుట్టుముట్టు ఉన్న అన్ని రోడ్లు, ఆర్ఎంబి రోడ్లు అన్ని ఎక్కడి అన్ని బిఓటి కింద మొత్తం తీసుకొని మమ్మలను హైడ్రా, ఇదే మార్చి నెల హైడ్రా పేరుతోటి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసింది. మేము ఏమనుకున్నామంటే అప్పుడు సరే గవర్నమెంట్ వచ్చింది కదా అని మేము ఇల్లీగల్గా ఎవరము ఓడింగ్స్ చేయలేదు. సరే కొత్త ట్యాక్సులు కట్టుకుంటాం కదా, ఇప్పుడు ఈ సర్క్యులర్ ఉంది కదా 18/3/2024 తర్వాత మాకు ఇస్తుందని మా అడ్వర్టైజ్మెంట్ అందరు సోదరులు కొత్తగా కొన్ని ఓడింగ్స్ వేసుకుంటే దాని మీద హైడ్రా పెట్టి మొత్తం హైడ్రా దాంతో భయభ్రాంతులకు గురి చేసేసి మొత్తం ఓడింగ్స్ అన్ని ఇల్లీగల్ అయితే ఏమవుతున్నాయో మేమే స్వచ్ఛందంగా మా అడ్వర్టైజ్మెంట్ అందరూ మేమే స్వచ్ఛందంగా తీసుకోవడం జరిగింది. తర్వాత 2024 నుంచి ఇప్పుడు 2020 వరకు ట్యాక్స్ కట్టుకోకుండా వాళ్ళకు సంబంధించిన 3-4 ఏజెన్సీలకు మాత్రమే వాళ్ళకే గవర్నమెంట్ ఆఫీసర్లు అందరు లోపల వాళ్ళకే కొత్త జీవోలు నైట్కే జీవోలు చేసుకొని వాళ్ళ స్పెషల్ జీవోలు తెచ్చుకొని వాళ్ళే కేబీఆర్ పార్కు, ఎల్ఈడి లానుడు, ఓన్లీ యూనిఫోల్సే ఉంటాయి, రూప్ టాప్ బోర్డింగ్స్ ఉండవు, ఏవి కూడా లేకుండా మమ్మల్ని అందరినీ కంటి మీద కులుకు లేకుండా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దగ్గర దీని మీద 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఎవ్వరికి కూడా కంటి నిండా కులుకు లేదు. ఒక్కొక్కరికి షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్ తోటి 3 ఆల్రెడీ చనిపోవడం జరిగింది. హాస్పిటలైజ్డ్ అయ్యిండ్రు కొంతమంది ట్యాక్సీలు కట్టక, ఫీజులు కట్టక, ఎటువంటి బిల్డింగ్ రెంట్లు కట్టక, దీని మీద ఈఎంఐలు తీసుకొచ్చుకొని మేము చావాలా బతకాలా అనేది అర్థం కాక కంటి నిండా ఒక్కొక్కరు 3:30 దాకా కూడా నిద్రపోని పరిస్థితి. తెల్లారి లేస్తే ఏం జరుగుతుంది, గవర్నమెంట్లో ఏమవుతుందని ఒకరికొకరు సహకరించుకోవడం, ఫోన్ చేయడం, రోజు జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి రావడం, ఇవన్నీ జరుగుతుంది. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి కొన్ని 2-3 కంపెనీలకే ఇదంతా కట్టబెట్టాలని మరి ప్రభుత్వంకు తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా అనేది మాకు అర్థం కావడం లేదు. నా పేరు రాజు, సాయిలీ లాడ్స్. నేను దీంట్లో 18 సంవత్సరాలు ఉన్నాను. నేను సాయిలీ లాడ్స్ 18 సంవత్సరాలు, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మేము బయట మున్సిపాలిటీకి పొమ్మంటే అందరం బయట మున్సిపాలిటీలో అందరం కూడా చాలా చక్కగా వేసుకొని బిజినెస్ చేసుకున్నాం. అందరం కూడా ట్యాక్స్ గ్రామ పంచాయతీ నుంచి ఇప్పటి వరకు అప్ టు మున్సిపల్ అయ్యేంత వరకు కూడా 2024 వరకు కూడా ట్యాక్స్ పేబుల్ ఉంది మాది. మేము ఇల్లీగల్ గా ఎటువంటి ఓడింగ్స్ లేవు, ఏం లేవు. ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ అంతా మేము ట్యాక్స్ పేడ్. మేము ఇంతమంది ట్యాక్స్ పేమెంట్ చేసినా కానీ కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కొన్ని కోట్ల జిహెచ్ఎంసీకి ట్యాక్స్ కు కొన్ని కోట్ల పెండింగ్ ఉంది. వాళ్ళని కనుక వాళ్ళని చూపట్లేదు. మేము అసలు అనాథరైడ్ ఇవన్నీ వీటి పని అయిపోయిందని తీసేద్దామని ఈ గవర్నమెంట్ కుట్రపూరితంగా మోసం చేస్తుంది. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి, మరి ఎక్కడికి పోయి బతకాలి, మాకు జీవనాధారం ఏంది, మాకు ఎంప్లాయ్మెంట్, మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంత 18 సంవత్సరాలు నా కంపెనీ నేను బిల్డ్ చేసుకున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిత్రులు అందరూ బిల్డ్ చేసుకున్నారు కంపెనీ. మాకు ఏ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మరి ఇంత బిల్డ్ చేసుకున్న కంపెనీ మేము ఇంతమందిని మరి ఒకటేసారి మమ్మల్ని 3-4 వేల ఓడింగ్స్ ఒకటేసారి కుప్పగూల్చేస్తాం, మేము నోటీసులు ఇచ్చి తీసేస్తాం అని చెప్పేసి ఏ విధంగా బతకాలి మేము? రంజిత్ అండి, నవాడ్స్. లాస్ట్ ఈ ఓటింగ్ 25 years నుంచి అండి. ఇంతవరకు అయిపోలేదండి. ఇప్పుడు ఏమవుతుందన్న సమస్య, హోల్డింగ్స్ వల్ల కూలిపోయి అమాయకమైన ప్రాణాలు పోతున్నాయి. ఇంతవరకు ఓటింగ్స్ వల్ల ఎవరు ఎటువంటి ప్రమాదాలు జరగలేదండి. కానీ లాస్ట్ కి ఎక్కడ ఇంతవరకు ప్రాబ్లం లేదు. కానీ లాస్ట్ 3 months నుంచి మా బ్రదర్ ఆల్రెడీ సర్జరీ అయింది. మళ్ళీ లాస్ట్ వీక్ ఎస్టర్డే డిశ్చార్జ్ అయ్యాడు. మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. ఈ టెన్షన్ మెంటల్ టెన్షన్ కి ఎలా బతకాలి చెప్పండి? ఇంటి లోన్ ఉంది, ఈఎంఐలు ఉంది, ఎవరు కట్టుకుంటారు, ఎవరు కట్టాలి? ఏదో ఒక దారి చూపించండి. ఏదో గవర్నమెంట్ అదే అడుగుతున్నాం, ఏదో ఒక మాకు దారి చూపించండి. ఏదో ఉద్యోగం ఏదో చూపించండి. కానీ ఏదో ఒక న్యాయం చేయండి, ఏదో బతకాలి కదా.
అంటే ఏం చెప్తున్నారు అంటే మీరు ఇంతకుముందు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? 5-6 ఓటింగ్లు అండి మాకొచ్చి. మా బ్రదర్లకు వచ్చి 20 ఓటింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు అన్ని అవన్నీ పోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు? జిహెచ్ఎంసీలో 25 ఓటింగ్స్ ఉన్నాయి పర్మిషన్ తోనే. అక్కడ నుంచి బయటకు వెళ్ళమన్నారు, వెళ్ళాము. లాస్ట్ అక్కడ నుంచి కూడా బయటకు పోమన్నారు. ఇంకెక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? మరి హైదరాబాద్ చుట్టుపక్కల హోల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి కదా ఎల్ఈడి తోటి కలకల్లాడుతుంది కదా. అదే కదండి ఇప్పుడు అదే అర్థం కావట్లేదు. చిన్న అవి పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుంటారు కానీ చిన్న చిన్న వాళ్ళు మా వాళ్ళు అయితే కాదు కదండి. ఇప్పుడు పెద్ద పెద్ద పెట్టుబడి మేము పెట్టే స్తోమత మాకు లేదు. లాస్ట్ దానికోసం ఆ టెన్షన్ తట్టుకోలేక స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్ కూడా ఎస్టర్డే మా అన్న జాయిన్ అయింది, డిశ్చార్జ్ అయ్యిండు. 3 months బ్యాక్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి మెడికవర్, హైటెక్ సిటీ మెడికవర్ లో. లాస్ట్ మళ్ళీ అడ్మిట్ అయ్యిండు, స్ట్రోక్ వచ్చి మళ్ళీ. అలా ఏదైనా ఫైనల్ పరిస్థితి ఏంటంటే అంటే దాదాపు ఇన్ని 1,00,000 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడుతున్నాయి అంటే మరి సీఎం గారికి తెలియకుండా జరుగుతుంది అనుకోవచ్చు. తెలియకుండానే జరుగుతుంది అనుకుంటున్నాం మేము. కానీ వంది మాగుదులు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కింద, వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు కావాలని చేస్తుంటే ఇవన్నీ. సో మేము అసోసియేషన్ నుంచి కోరుకునేది ఏంటంటే గత 50 సంవత్సరాల నుంచి చిన్న చితక మధ్య తరగతి వాళ్ళందరూ బతుకుతున్నాము. ఈ జీవో వస్తారా అని వాళ్ళు ఎల్ఈడీలు వేసుకుంటారా, మల్టీ లెవెల్ పార్కింగ్ వేసుకుంటారా, ఈ అభివృద్ధికి మేము ఆటంకం చెప్పము. మేము కోరుకునేది ఏంటంటే ఈ 27 మున్సిపాలిటీలో ఏదైతే మీడియా ఉందో అది అట్లే ఉండాలని మా కోరిక. అంతే. కొత్త జిహెచ్ఎంసీ ఏమైనా వేసుకొని ఏమైనా వేసుకోండి. వాళ్ళు పాత మాత్రం మాకు 27 మున్సిపాలిటీ ఏదైతే మా మీడియా ఉందో దానికి వాళ్ళు హైజ్ రెస్ట్రిక్షన్స్ కానీ సైజ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఇంకేమో దానికి ఇస్తారో ఇవ్వండి. కానీ ఆ 27 మున్సిపాలిటీ ఏదైతే మీడియా మాకు ఉన్నదో మమ్మల్ని బతకనియండి అని మేము కోరుతున్నాం. అంతే. మీరు కోరుకోవట్లేదు, ఏం లేదు అదే అంతే అంతే చాలు. మీరేం చేస్తారు ప్రధాన కార్యదర్శిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేమంతా సెల్ఫ్ గ్రోన్. ఇప్పుడు నేను దగ్గర 25 years వచ్చింది. ఇక్కడ పక్కన బ్రదర్ ఈయన ఆల్మోస్ట్ 40 years నుంచి ఉంది. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి పోయినప్పుడు ఈయన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే ఫీల్డ్ లోకి దిగాడు. సో ఈ బిజినెస్ ని ఇంతకు ముందు 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి లేనిది ఈ మధ్యనే కొత్తగా వింతగా తీసుకొస్తున్నారు దీన్ని. కొత్త టెక్నాలజీ ఎప్పుడైనా మేము ఏజెన్సీలు అందరినీ మేము యాక్సెప్ట్ చేసినాం. ఏసీ బస్ షెల్టర్లు కట్టాలంటే ఏసీ బస్ షెల్టర్ కట్టినాం, నార్మల్ బస్ షెల్టర్ కట్టాం, నార్మల్ బస్ షెల్టర్స్ కట్టాం, పబ్లిక్ టాయిలెట్స్ కూడా కట్టినాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వేయాలి, మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసుకొని వేయండి అంటే అట్లా కూడా చేసిన ఏజెన్సీలు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు తీసుకురండి. కానీ మల్టీడోర్ పార్కింగ్ కూడా మీరు అట్లా ఇచ్చుకోండి. కానీ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఎవరైతే ఏ గవర్నమెంట్ ఉమ్మడి ఏపీలో కూడా ఇట్లాంటి ఇబ్బంది లేకుండే మల్టీడోర్ పార్కింగ్ అంటే అప్పుడు కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కట్టినాం. అప్పుడు యూనిపోల్స్ తీసుకురమని చెప్పారు చంద్రబాబు గారు. అప్పుడు దుబాయ్కి తీసుకొస్తే మేము కొత్త టెక్నాలజీ దాని ప్రకారం యూనిపోల్స్ వేసుకుంటున్నాం. కానీ వేరే బిజినెస్ ఎక్కడ డిస్టర్బ్ చేయాలి? ఇప్పుడు ఇందులో ఈ గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే వీళ్ళ 1-2 ఏజెన్సీల సలహాతోని, ఇది నాకు తెలిసి మరి సీఎం దాకా తెలియకపోవచ్చు, కింది వాళ్ళు చేస్తున్నారేమో నాకు తెలియదు. సో వీళ్ళు 1-2 ఏజెన్సీల సలహాతోని సో ఇవన్నీ మొత్తం తీసేసేసి మొత్తం మల్టీలోల్ కార్ పార్కింగ్ పద్ధతి చొప్పున 30 మల్టీలోల్ కార్ పార్కింగ్, ఒక్కొక్క కార్ పార్కింగ్ 9 యూనిపోల్స్ అంటే అది 270 యూనిపోల్స్ అవే తీసుకొచ్చుకొని వేసేసుకొని ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఏం లేకుండా ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ తీసుకోవడం వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ అక్కడ గ్రౌండ్ రెంట్ ఉండదు. ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మేము బిల్డింగ్ ఓనర్కి రెంట్ కట్టాలి, గవర్నమెంట్ అంటే రెంట్ అవసరం లేదు. ప్లస్ ఈ మల్టీలోల్ పార్కింగ్లో 15 + 5 years 20 years దాకా ఎవరికి కట్టాల్సిన 20 years దాకా ఈ అమౌంట్ అంతా ఎక్కడ పోతుంది? మరి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, మీకు ట్యాక్స్ వద్దా? ఇప్పుడు మేము రూఫ్ టాప్ అయిన హోర్డింగ్స్ 27 మున్సిపాలిటీ దగ్గర 10-12 కోట్ల ఆదాయం వస్తుంది. మరి ఇప్పుడు మీరు వాడు తీసేస్తే ఆదాయం పోతుంది కదా. అది తీసుకొచ్చి మీరు మల్టీడోర్ పార్కింగ్ చెప్తే వాడికి ఇచ్చేస్తారు. వాడు 20 సంవత్సరాలకు మీరు ట్యాక్సే కట్టాడు. మరి మున్సిపాలిటీస్ రెండు వాళ్ళే ఒక శంషాబాద్ మున్సిపాలిటీనే 3-4 కోట్ల ఆదాయం వస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్ పైన వితౌట్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్. అది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్. మరి దానిపైన జిఎస్టీ ఎంత వస్తుంది? దానిపైన కరెంట్ బిల్ ఎంత వస్తుంది? స్టీల్ కొన్నప్పుడు జిఎస్టీ ఎంత ఇస్తున్నాం? మేము సిమెంట్కి ఎంత జిఎస్టీ కడుతున్నాము? మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ పైన 18% ట్యాక్స్ జిఎస్టీ క్లయింట్ దగ్గర వసూలు చేసి గవర్నమెంట్కే కడుతున్నాం కదా. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సగం వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి గవర్నమెంట్. వేగంగా ఒక పాలసీ తీసుకొచ్చి మమ్మల్ని అందరూ భర్త చేస్తామంటే కాదు. మేము ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. 6 హైవేలు దిగ్బంధనం చేస్తాము. తెలంగాణ మొత్తానికి ఉన్నది అసోసియేషన్ ఇది. అన్ని ఏజెన్సీలు కూడా ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాయి. వీళ్ళు తెలంగాణ మొత్తాన్ని కూడా పాలసీ తీసినారు. అది మా దగ్గర కొంత కాపీ వచ్చింది. సో అదే కనుక పాలసీ వస్తే తెలంగాణ మొత్తం కూడా పోయి ఉంది కాబట్టి అన్ని ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఇంకా వెయిట్ చేసి చూస్తున్నాము. మాకు అమెండ్మెంట్ చేసేసి కొత్త టెక్నాలజీని మేము అలో చేస్తున్నాం. దాన్ని నడవనండి పాతదాన్ని కూడా నడవనండి అనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను కూడా దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఇంతకుముందు మేము అన్ని హోర్డింగ్లు జిహెచ్ఎంసీలో ఉండే తర్వాత గత ప్రభుత్వం బయట మీకు వెసులుబాటు కల్పిస్తున్నాం అని చెప్పారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ గురించి కూడా మేము అందరం అర్థం చేసుకొని మున్సిపాలిటీలోకి వెళ్ళాము. అవుట్స్కట్స్లో ఉన్న మున్సిపాలిటీలోకి వెళ్ళాము. మాకు ఆ మున్సిపాలిటీలలో ప్రతి ఒక్కరు ఆఫీసర్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు,
మంచి వెసులుబాటు ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు. పర్మిషన్ తీసుకోవడం కానీ, లేకపోతే స్ట్రక్చర్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన ఫిట్నెస్ కానీ తీసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా హ్యాపీగా బతుకుతున్నాం మేము. మాకు గవర్నమెంట్ జాబులు ఇవ్వకపోయినా మేము మా సొంత ఖర్చులతోని మేము వ్యాపారం చేసుకుంటూ ఒక్కొక్క ఏజెన్సీ వచ్చేసి 8 నుంచి 10-15 మందికి ఉపాధి కూడా ఉన్నారు దీంట్లో. అంటే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు. మా దగ్గర ఉపాధి రెగ్యులర్ గా వర్క్ ఉంటది అనమాట. అంటే దాదాపు దీంట్లో ఓన్లీ హైదరాబాద్ కు సంబంధించిందే దాదాపు 1,00,000 మంది కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. అంటే కుటుంబానికి 5 మంది లెక్కేసుకున్నా కూడా 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 5 లక్షల మంది 5 లక్షల మంది ఈజీగా. ఇప్పుడు మౌంటర్స్ కావచ్చు, ఫ్లెక్స్ ప్రింటర్స్ కావచ్చు, హోర్డింగ్ వాళ్ళు కావచ్చు, దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు జనరల్ గా ఏం జరిగిందంటే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు మోసపోయినట్టు మేము కూడా మోసపోయినాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఇవి కూడా మొత్తం తీసేసి వాళ్ళకు గవర్నమెంట్ కు సంబంధించిన వాళ్ళ సొంత బంధువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే కమిషన్ ఇచ్చే వాళ్ళు అనొచ్చు, ఎలా అనొచ్చు. ఇప్పుడు వాళ్ళు 100 కోట్లలో ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు, మేము ఇవ్వలేము. మేము అట్లా ఇవ్వలేము. మొత్తం ఇప్పుడు తెచ్చిన కొత్త పాలసీ ఏందంటే వాళ్ళకు అనుగుణంగా మాత్రమే ఉంది. ఇప్పుడు ఓపెన్ టెండర్లు అంటున్నారు. ఇప్పుడు నాకు 4-5 హోర్డింగ్లు ఉన్నాయండి. నేను నెలకు 2 లక్షలు సంపాదించుకుంటా, 1,00,000 రూపాయలు జీతం లెక్కని చేస్తా, మిగతాది నా కుటుంబ ఖర్చులకు నేను పెట్టేసుకుంటా. ఈ 5 పోయినాయి అంటే నేను ఈ ఏజ్ లో ఇప్పుడు నా గవర్నమెంట్ జాబ్ వస్తుందా, లేకపోతే వేరే వర్క్ చేసుకోగలుగుతానా? ఇంకా వేరే వర్క్ ఏం తెలియదు మాకు. మేము దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఇదే వర్కే మాకు అట్లా జాబులన్నా ఇవ్వండి. ఇప్పుడు మా పిల్లల చదువులేంటి, భార్య బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి? ఇప్పుడు మేము ఏం చేసామంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చి మాత్రమే ఉంచాలన్నది అనుకుంటున్నాను. ఏం చేస్తారు పరిస్థితి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు అవి మాత్రమే ఉంచాలన్న ప్లాన్ ప్రకారమే ఇప్పుడు కొత్త పాలసీ నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో పాలసీలో కూడా పార్కులలో వేయొద్దు అంటున్నారు. మరి ఇక్కడ కేబీఆర్ పార్క్ లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆ పాలసీ రాకముందే దాదాపు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కలర్ ఎల్ఈడీలు, ఆ కలర్ చూస్తే ముందు డ్రైవర్లకు దారి కూడా కనబడదు. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. యాక్సిడెంట్లు కూడా బీభత్సంగా, అసలు కళ్ళకు మబ్బులు వస్తాయి. అంత ఖర్చుతో కూడుకున్నది అట్లా వేసారు వాళ్ళు. అట్లాంటివి వేయాలంటే మా వల్ల కాదు. ఇప్పుడు దాంట్లో కేబీఆర్ పార్క్ లో ఎన్ని జీవరాశులు ఉన్నాయి అన్ని మొత్తం ఇప్పుడు సొల్యూషన్ అంటే ఇప్పుడు అందరికీ కూడా, ఇప్పుడు మీరు ఎలాంటి పార్కులో ఎలాంటి డెవలప్మెంట్ చేసుకున్నా తెలంగాణ డెవలప్మెంట్ కు మేము కట్టుబడి ఉన్నాం. మీరు డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా మేము ఫ్రీగా మేము హోర్డింగ్లు కూడా పెట్టాము. రీసెంట్ గా తెలంగాణ రైజింగ్ అని చెప్తే ప్రతి మున్సిపాలిటీ వాళ్ళు మా సొంత ఖర్చులతో మేము క్యాంపెయిన్ చేసాం. మరి అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇప్పుడు ప్రతి ఏరియాలో ప్రతి బోర్డు వేరే క్యాంపెయినే లేదండి, మేము పెట్టాము. ఎందుకంటే మాకు గవర్నమెంట్ సహకరిస్తుంది. ఈ మాట వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చారు. మాకు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పారు. ఉంది. ఇప్పుడు మేనిఫెస్టోలో 4,000, 2,500 గ్యాసులు ఫ్రీలు, ఆ గ్యాస్ కొట్టినట్టు మేము కూడా నమ్మినాం. మాకు లాస్ట్ గ్యాసే మిగిలింది. ఇది ఇట్లాంటి ప్రభుత్వం. ఇప్పుడు చదువుకోని వాళ్ళంటే వాళ్ళు ఏదో 2,500 వస్తుంది, 4,000 వస్తుంది అని వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళు మోసపోయారు. లిటరల్ గా మేము చదువుకున్న వాళ్ళని కూడా మోసపోయినాం నమ్మి. ఇలాంటి ఇది ఫైనల్ ఏంటంటే, ఇప్పుడు జనాలు అందరు బతకాలి. తెలంగాణలో ప్రతి బిడ్డ బతకాలి అంటే ఇప్పుడు మాకు తరతరాలుగా వస్తున్న హోర్డింగ్స్ ఏవైతే రూఫ్ టాప్ హోర్డింగ్స్ ఉన్నాయో అవన్నిటి కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఎగ్జిస్టింగ్ ఉన్న దానికి మొత్తం రెగ్యులరైజ్ చేయాలి. అలా అయితే అందరూ హ్యాపీగా బతుకుతారు. మేము లేకపోతే మా కార్యాచరణ ఏంటనేది మేము నిర్ణయం చేసుకుంటాము. మేము విషయం దాగి రావాల్సి వస్తుంది. సీఎం ఆఫీస్ ముందో లేకపోతే సెక్రటరీ ముందో ఏడెళ్ళి అప్పులు కట్టుకోవాలి, ఎన్ని కట్టుకోవాలా, ఏదో ఇచ్చేయమండి, ఏదో అంతే, ఇంకేం లేదు. సరిపోకపోతే రోజు రావాల్సి వస్తుంది. రోజు చచ్చిపోతున్నారు. అది విషయం. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకునేది ఏంటంటే, అందరికీ న్యాయం చేయండి. ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మంచిగా బతికితేనే తెలంగాణ డెవలప్మెంట్ అయినట్టు. మీరు ఒకరే ఒక 10 మంది మాత్రమే లక్షల కోట్లు సంపాదించి మీతో అడుగుతున్నాడంటే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు కాదు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ న్యాయం చేయండి. ఆ అవుట్డోర్ లో ఉన్న ప్రతి ఇండస్ట్రీ ఇప్పుడు హోర్డింగ్ పాత ఏవైతే ఉన్నాయో దానిలో కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మా రిక్వెస్ట్. నమస్తే అన్న, నా పేరు రామాంజనేయులు. సౌత్ జోన్ మీడియా నా కంపెనీ. గత 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. మేము కోరుకునేది ఒకటే, వాళ్ళు ఏ మీడియా అయినా తెచ్చుకునేయండి, కొత్తగా ఏదైనా చేసుకునేయండి. ఇప్పుడు నా ఒక కంపెనీ కింద దగ్గర 20 ఫ్యామిలీలు. 20 ఫ్యామిలీలు అంటే ఒక 100 మంది జీవితాలని రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదు అనే మేము అనుకుంటున్నాం. వాళ్ళ బ్రదర్
ఫార్ములా తెలియదు అనుకుంటే అంటే చెప్పలేము, ఒకవేళ తెలియకపోవచ్చు కూడా, దానికి కారణం కూడా చెప్తాం. ఎందుకంటే దీంట్లో మెయిన్ ఒక సాయి అనే ఒక అతను ఉన్నాడు. నేను డైరెక్ట్ పేరు చెప్తున్నా, నాకేం భయం లేదు. సాయి గారు కొంత ప్లానింగ్ ప్రకారం దీన్ని బయటికి రానియకుండా సీఎం గారి బ్రదర్స్ తో కలిసి ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే ఆ 4 కంపెనీల కింద ఎన్ని ఓట్లు ఉన్నాయి, మా కాడ ఎన్ని ఓట్లు ఉన్నాయి గమనించాలి. కంపల్సరీ ఓట్లతో ఆయన ఓట్లు లెక్కేసుకున్నా సరే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మాకు అన్యాయం జరిగితే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా రాకుండా ఉండడానికి మేము 100% ట్రై చేస్తాం. ఏం చేయాలి అంటే 28 ఫ్యామిలీలు నా ఒక్క ఏజెన్సీ కిందన్న ఇలాంటి 350 కంపెనీలు ఓన్లీ జిహెచ్ఎంసీలో ఉన్నాయి. అర్థమైందా? అంటే వాళ్ళ బంధువులు ఎంతమంది ఉంటారు? బ్లాక్మెయిల్ చేయట్లేదన్న, వాళ్ళు చేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చినవే, నేనేం చేయాలి? నన్ను నేను కాపాడుకోవాలి కదా. నేను ఎదురు తిరుగుతా, తప్పదు. ఇంకా ఒక పిల్లి కాడికి వెళ్ళినా పిల్లి కూడా ఊరుకుంటుందా? పిల్లిని నువ్వు ఒక రూమ్ లో పెట్టి తలపేసి నువ్వు ఎదురు తిరుగుతా, అంత తట్టుకోలేవు. సేమ్ మా పరిస్థితి కూడా ఏంటంటే మేము బతిలాడుకుంటున్నాం, మా పొట్టలు కట్టొద్దు, రిక్వెస్టే, మేమేం లేదు. అంటే అన్నకు తెలియడానికి చెప్తున్నా, అన్న మాకెంత ఇంత ఓటింగ్ ఉంది, మేము గెలిపించుకోగలుగుతాం, మేము నమ్మినాం, దీన్ని కొంచెం గమనించి పాలాభిషేకాలు మీరే చేస్తాం 100%. ఏందన్నా ఇప్పుడు అన్నం పెట్టేవని మనం కాదంటావా? ఇది ఒక్కడే కదన్నా, నాలాంటి ఎంతో మంది జీవితాలను రోడ్డుకు తెచ్చి వాళ్ళు ఏమైనా చేసుకుని అన్న, మేము ఏమన్నాం, వాళ్ళకి నచ్చిన పాలసీలు తెచ్చుకోమనండి, చేసుకోమనండి, మా ఉన్న ఓటింగ్స్ ఉన్నట్టుండి మమ్మల్ని బతకనీయమనండి. ఎందుకంటే ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, మున్సిపాలిటీలో ఉంటాయి, చిన్న వ్యాపారస్తులం, అన్ని మేము దీన్ని సర్దుకుంటాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా జీవనోపాధి పోతుంది అన్న, నీ జాబ్ పోతుంది, నీ లైఫ్ ఏంటి? నీకు వచ్చే ఇన్కమ్ ను పెట్టి నువ్వు ఈఎంఐలు పెట్టుకుంటూ, నువ్వు ఒక టీవీ కొన్నా ఈఎంఐ, ఒక కారు కొన్నా ఈఎంఐ, ఒక ఇల్లు కొన్నా ఈఎంఐ. ఇప్పుడు నేను రోడ్డు మీదకి తెస్తే రేపు అన్న చెప్పి గుంజుకు కూడా ఎలా బతకాలి నేను? ఎవడు రేంజ్ తగ్గట్టు వాడు ఇవాళ డబ్బులు పెట్టి ఒక కారు కొనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక బైక్ కొనేవాడు ఉన్నాడా? మనం అన్ని అప్పులు చేసే బతుకుతున్నాం. ఈ అప్పులు చేసిన దానికి కొంత సంపాదన ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా అందరికి జాబులు ఇవ్వమని చెప్పండి, ఇవ్వగలుగుతారా? 1,00,000 మందికి జాబులు ఇవ్వాలి, ఇప్పుడు ఇమీడియట్ గా చేయగలుగుతారా? మన సీఎం గారు తెలుసుకొని మమ్మల్ని కూడా కాపాడాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఎవరి మీద కోపం లేదు. సాయన్న కూడా మేము అదే చెప్తున్నాం, మా సాయన్న మీద కూడా మాకు గౌరవం ఉంది. సాయన్న కొత్త రూల్స్ తెచ్చుకున్నా మీరు బతకండి, మీరు సంపాదించారని చెప్పి మేము గర్వంగా చెప్తాం. మా ఫీల్డ్ లో ఒక సాయి అనే వ్యక్తి ఇంకో కంపెనీ 10 కంపెనీలు ఇలా ఒక ఎస్టాబ్లిషెస్ అయ్యని చెప్పి మేము చెప్పుకోగలుగుతాం, కష్టపడి పైకి వచ్చాయని చెప్తాం. కానీ మా కడుపు కొడితే ఏమని చెప్పాలి మేము చెప్పండి? మమ్మల్ని బ్రతకలేమని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళకి కాంగ్రెస్ నాయకులను ఆల్రెడీ కలిసాము. అందులో మన పొన్నం ప్రభాకర్ అన్న గారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మాకు దేవుడు, 100% సాయం చేస్తామని ప్రామిస్ చేశారు, చేస్తారని మేము నమ్ముతున్నాం.